ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని వివరించారు. సన్నబియ్యం ఇంటింటికి కేసీఆర్ బీమా, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి సంవత్సరం క్రమంగా పెన్షన్ పెంపు, ఇటువంటివి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సందర్భంగా వాడవాడ మరి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ వన్ టౌన్లో ప్రధానంగా మరి పేద ప్రజలు నివసించే బడుగు బలహీన వర్గాలు నివసించే చర్చ్ కాంపౌండ్ దగ్గరలో ఉన్న మా గోళ్లప్ప చంద్రకళ గారి డివిజను, అట్లనే గోళ్ల వెంకట్ గారి మరి ప్రాతినిధ్యం వహిస్తున్న మరి డివిజను, దీని పక్కనే మా మేయర్ గారి డివిజన్ ఉంటుంది, అటువైపు లెఫ్ట్ సైడ్ మేయర్ గారి డివిజను. కాబట్టి ఈ సెంటర్గా ఉన్న ఈ ప్రాంతం కోర్ టౌన్, వన్ టౌన్, ఈ వన్ టౌన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా పొద్దున్న 6:30 నుంచి 9 వరకు గడప గడపకు ప్రచారం చేసి ఆ తర్వాత రోడ్ షోల ద్వారా ప్రజల్ని దగ్గరయ్యే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ప్రజలు చాలా దగ్గరగా ఫీల్ అవుతూ ఉన్నారు. అజయ్ అన్నని బాగా మరి గెలిపించుకోవాలని ఒక పట్టుదల అనేది ఖమ్మం ప్రజల్లో కనపడుతూ ఉంది. దానికి కారణం గత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి. ఇంత అభివృద్ధి గత 50 సంవత్సరాలు జరగలేదు. ఒక గొంగళపురుగ్గా ఉన్న ఖమ్మాన్ని సీతాకోచిలుకగా తయారు చేశాం. కాబట్టి ఇవాళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకోకూడదు, అజయ్ అన్నను పోగొట్టుకోకూడదు అనే ఒక గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకని ఈ వర్గం ఆ వర్గం అని కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓసీలు అందరూ కూడా ఖమ్మంలో జట్టుగట్టి పట్టుబట్టి మరి అజయ్ అన్నను గెలిపించడానికి మరి ముందుకు పోతూ ఉన్నారు. మా కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మంచి జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో జరుగుతున్న